రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడ పట్టణంలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామతీర్థం కృష్ణవేణి హరీష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఈ వార్డుకు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని, ఆ అభివృద్ధిని గుర్తించి ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని వారు కోరారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా 12వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చిన కృష్ణవేణి హరీష్ చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పెద్దలు మనందరి నాయకులు ప్రభుత్వ ఆదిశన్న గారు ప్రోత్సహించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థి రామతీర్థపు కృష్ణవేణి హరీష్ గారు వేములవాడ 12వ వార్డులో పోటీ చేసిన నేపథ్యంలో ఈరోజు వారికి మద్దతుగా మేమందరం లేదు కన్నీ విని ఎరగని రీతిలో నిధులు తీసుకొస్తా ఉన్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు సూచనతోటి సలహాలతోటి ఈ వేములవాడ ప్రాంతాన్ని శ్రీరన్న గారి నేతృత్వంలో గొప్పగా అభివృద్ధి చేసిన నేతృత్వంలో కృష్ణవేణి గారు గెలిస్తే తప్పకుండా శ్రీరన్న గారికి ఒక బలం చేదోడు వాదోడుగా రైట్ హ్యాండ్గా కుడిభుజంగా ఉంటారు కనుక తప్పకుండా మీ మాయాశులందరినీ ఓటర్ మాయాశులందరినీ మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ కృష్ణవేణి గారికి ఓటేసి చేతి గుర్తుపైన ఓటేసి గెలిపించాల్సిందిగా మా అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి నేను మీ రామతీర్థ కృష్ణవేణి 12వ వార్డు అభ్యర్థిగా నేను ముందుకు రావడం జరిగింది. మరి నన్ను ప్రతి ఒక్కరూ మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నా కోసం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ఆదిశీనన్న గారికి, మరి నాకు టికెట్ ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ, మరి అక్కలకి, అన్నలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా నాకు ఓటేసి, చేతి గుర్తు కొట్టేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ, అన్నదమ్ములందరికీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ కూడా మేము పాదాభివందనం చెప్తున్నాం. గతంలో మేము చేసినటువంటి అభివృద్ధి మీకు తెలుసు. ఈ వాడగట్లో ఉన్నటువంటి సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ సమస్యను పరిష్కరించాలంటే ఎలాంటి నాయకుడు అవసరం అది చూడండి. ఒకసారి మీరు ఓటు వేసే ముందుగా గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ వాడగట్లో ఉండి ప్రతి ఇంటింటికి తిరిగి ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, కళ్ళబొల్లి మాటలు కాదు, చెప్పుకొని తిరగడం కాదు, పనిచేసి చూపించాలి. సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోండి. ఆ సత్తా ఉన్న నాయకుడు ఏం పని చేస్తుంది, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఈ పింఛన్లు కానీ, ఇంకోటి రేషన్ కార్డులు కానీ, ఏవైనా కానీ మనకు ఉన్నటువంటి ప్రతి పనిని కూడా చేసుకుంటూ తదుపరి ఎలాగంటే అలా ప్రణాళిక వేసుకుంటూ ముందుకెళ్దాం. మీరు కూడా ఆలోచించి ఓటేయండి అమ్మా. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, హస్తం గుర్తు మీద మీ ఓటు వేసి అందరినీ కూడా గెలిపించాలని, అలాగే మా కృష్ణవేణిని 12వ వార్డు సభ్యురాలుగా నిలబెట్టడం జరిగింది. కృష్ణవేణికి కూడా హస్తం గుర్తు మీద చేయి గుర్తు మీద ఓటు వేసి అందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను.